శ్రీకాకుళం జిల్లాలోని కూర్మా గ్రామంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. వాస్తవంగా మొన్న వారాహి ఆలయం ధ్వంసం కావచ్చు, నాగులమ్మ ఆలయం ధ్వంసానికి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఆయన స్పందించలేదు అన్నటువంటి అపవాదు ఉన్న ఈ విషయంలో మాత్రం సీరియస్గా స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఘటన కూర్మా గ్రామానికి సంబంధించి ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మా గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లా హీరమండలం సమీపంలోని కూర్మా గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం మీద పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచనలు చేశాను. ఈ ఘటన మీద అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టాలి. కూర్మా గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లాధికారులతో మాట్లాడి వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పడింది. కూర్మా గ్రామ వాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్లలో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణ మీద దృష్టి సారించాలంటూ సూచించారు పవన్ కళ్యాణ్. ఈ విషయం మీద అధికారికంగా ఒక ప్రకటన చేశారు.